ఆ వ్యక్తి సముద్రంలో ఒంటరిగా 438 రోజులు బ్రతికాడు. అసలు ఏం జరిగిందంటే, నెంబర్ 1, మెక్సికోలో జోస్ అల్వరింగ్ అనే ఒక వ్యక్తి చేపలు పట్టి వాటిని అమ్మి తన కూతురుతో బ్రతికేవాడు. అయితే ఒక రోజు చేపలు ఎక్కువగా దొరకట్లేదు అని జోస్ తన ఫ్రెండ్ తో పాటు సముద్ర తీరం నుండి 120 కిలోమీటర్ల దూరంకెళ్లి పడదాము అని వెళ్లారు. నెంబర్ 2, ఆ రోజు చేపలు బానే పడ్డాయి, కానీ రెండో రోజు మాత్రం భయంకరమైన గాలి అలలతో వాతావరణం మొత్తం మారిపోయి ఇంజిన్ ఆగిపోయింది. అలాగే అక్కడ వస్తున్న తుఫాన్ వల్ల పడవని సముద్ర తీరం నుండి 400 కిలోమీటర్ దూరంకి తోసేసింది. నెంబర్ 3, ఆకలేసినప్పుడు పచ్చి చేపల్ని తిని వర్షపు నీటిని తాగారు. కానీ ఇలా 4 నెలలు గడిచిన తర్వాత జోస్ ఫ్రెండ్ జబ్బు వచ్చి చనిపోతే జోస్ అతన్ని సముద్రంలోకి వదిలేశాడు. నెంబర్ 4, ఇప్పుడు జోస్ ఒంటరిగానే ఎండని తుఫాను గాలుల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. అలా 6 నెలల తర్వాత జోస్ కి ఒక ఓడ కనిపిస్తే అరుస్తూ ఉన్నాడు, కానీ అందులోని వాళ్ళు ఇతన్ని చూడలేదు. నెంబర్ 5, ఇప్పుడు జోస్ సన్నగా చినిగిన బట్టలతో పూర్తిగా మారిపోయాడు. అలా 30 జనవరి 2014న అతన్ని కొన్ని కొబ్బరికాయలు నీటిలో కనిపించాయి. మళ్ళా చూస్తే మార్షల్ ఐలాండ్స్ దగ్గరలోనే ఉంది. తర్వాత నీటిలోకి దూకి ఈదుతూ ఒడ్డును చేరుకున్నాడు.